వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారా? గతంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసి వైసీపీని అధికారంలోకి తెచ్చిన రాజన్న వారసుడు మరొకసారి అదే సక్సెస్ ఫార్ములాతో మళ్ళీ బలపడతారా? ఆయన పాదయాత్ర ఎప్పుడు మొదలు పెడతారు? ఈసారి ఎలా ప్లాన్ చేస్తారు? పాదయాత్ర పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది వైఎస్ఆర్. ఆయన వారసుడిగా రాజకీయ పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆ పాదయాత్రతోనే ప్రజలకి మరింత దగ్గరయ్యారు. 2019లో 151 సీట్లతో వైసీపీని అధికారంలోకి తెచ్చారు. కట్ చేస్తే 2024లో 11 సీట్లతో డిజాస్టర్. ఇంకేముంది, ఇప్పట్లో వైసీపీ కోలుకోవడం కష్టమే అని లెక్కలేశారు పొలిటికల్ పండిట్స్. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బౌన్స్ బ్యాక్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. పార్టీ అధికారం కోల్పోవడం, కీలక నేతలు పార్టీని వీడడం, ముఖ్య నేతలపై వరుస కేసులు, అరెస్టులతో డీలాపడ్డ పార్టీ క్యాడర్తో పాటు లీడర్లను మళ్లీ యాక్టివ్ చేసేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారట జగన్. పార్టీ బలోపేతంపై కొన్ని రోజులుగా దృష్టి పెట్టారు వైసీపీ అధినేత. వారంలో ఖచ్చితంగా 1-2 రోజులు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలతో పాటు పార్టీ ముఖ్యులతో వరుస భేటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీ కోసం అండగా నిలిచిన ద్వితీయ శ్రేణి నేతలను ప్రోత్సహించడం, వారికి దిశానిర్దేశం చేయడంతో పాటు గతంలో జరిగిన తప్పులు మరోసారి జరగవంటూ భవిష్యత్తుపై క్యాడర్కి నమ్మకం కలిగించడంతో ఆయన రకంగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. వైసీపీ జిల్లా అధ్యక్షుల్లో మీ జిల్లాలకు మీరే దిక్కంటూ ధైర్యం నింపారు. ప్రాంతీయ సమన్వయకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ప్రతి నియోజకవర్గంపై ఓ కన్నేసి ఉంచారట జగన్. ఉమ్మడి జిల్లాల క్యాడర్ నుంచి లీడర్ల దాకా అందరినీ కలుస్తూ పార్టీ పదవులను ఫిల్ చేస్తూ వస్తున్నారు. పార్టీకి గుండెకాయ లాంటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో నియామకాలు పూర్తి చేశారు వైసీపీ అధినేత. దీంతో పాటు అన్ని లోక్సభ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. వారితో ప్రత్యేకంగా సమావేశమై కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారట. తమ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకొస్తారనేదే పరీక్ష అని, దాని ఆధారంగానే పార్టీలో సముచిత స్థానం ఉంటుందని తేల్చేశారట జగన్. పనిలో పనిగా నియోజకవర్గాల్లోని పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే బాధ్యత కూడా వారికి అప్పగించారట. వచ్చే ఏడాది భారీగా పార్టీ ప్లీనరీ ఉంటుందని, ఆ తర్వాత 2027లో పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారట జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి రావడానికి ఆయా పార్టీలకు ఎన్నికల ముందు పాదయాత్ర సక్సెస్ ఫార్ములా. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్, చంద్రబాబు పాదయాత్రలు చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే అస్త్రాన్ని మరోసారి సరికొత్తగా సంధించబోతున్నారు జగన్. ఎన్నికలకు ముందు పాదయాత్ర వంటి భారీ కార్యక్రమం చేపట్టి క్షేత్రస్థాయిలో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసే వ్యూహంలో భాగంగానే మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారట జగన్. ఎన్నికల పరాజయాన్ని ఓ ఎదురు దెబ్బలానే స్వీకరించిన జగన్ పార్టీని రూట్ లెవెల్ నుంచి బలోపేతం చేయాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. 2019కి ముందు పాదయాత్ర వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా నిలిచిందని బలంగా నమ్ముతున్న జగన్ పాదయాత్ర 2.0తో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ఎవరూ టచ్ చేయలేని విధంగా పార్టీ రూట్స్ నిర్మించాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో గతంలో చేపట్టిన పాదయాత్రలో సుమారు 3000 కిలోమీటర్లు నడిచారు వైఎస్ జగన్. ఈసారి ఏకంగా 5000 కిలోమీటర్లు నడవాలనే ప్లాన్తో ఆయన ఉన్నారంటున్నారు. పాదయాత్ర ప్రణాళికతో పాటు వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు పార్టీ నేతలతో చెప్పారట జగన్. ఈ ప్లీనరీలోనే పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు, పార్టీ రాజకీయ వ్యూహాలను ప్రకటిస్తామని రివీల్ చేశారట. ఈలోపు జమిలి ఎన్నికల కథాకమామిషుతో పాటు కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పూర్తిస్థాయి గ్రౌండ్ రిపోర్ట్ కూడా వస్తుందని భావిస్తున్నారట. 2017లో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో పార్టీ వ్యూహకర్తగా పీకేను పరిచయం చేసిన జగన్ ఈసారి ఎన్నికలకు ఎలాంటి వ్యూహంతో ముందుకెళతారనేది ఆసక్తి రేపుతోంది.
2026 ప్లీనరీ కల్లా జిల్లాల పర్యటనలు పూర్తి చేయడం, ఆయా జిల్లాల కార్యకర్తలను కలిసి లోటుపాట్లను సరిచేసుకుని ముందుకు వెళ్లాలని జగన్ భావిస్తూ ఉండొచ్చని పొలిటికల్ పండిట్స్ అంచనా వేస్తున్నారట. ఈసారి దెబ్బ గట్టిగా కొట్టకపోతే పార్టీని నిలబెట్టడం కూడా కష్టమవుతుందని వైసీపీ అధినేత భావిస్తున్నారు. అందుకే క్లియర్ పిక్చర్తోని ఆయన పొలిటికల్ ఫ్యూచర్ని డిజైన్ చేసుకుంటున్నారని భావిస్తున్నారట. మరి పాదయాత్ర 2.0 పేరిట చేస్తోన్న బ్రహ్మాస్త్ర ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.